యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఆరంభ టౌన్షిప్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరి మనులందరికీ ప్రభు పేరట వందనములు శుభములు తెలియజేయచ్చు. చదివినటువంటి బైబిల్ గ్రంథములో ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రపంచంలో ప్రతి మనిషికి అవసరమైనటువంటి ఈ యొక్క వాక్యం అదేమనగా, యేసు ప్రభు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేని నుంచి యేసు ప్రభు రక్షిస్తాడంటే, అన్ని విషయాల నుంచి రక్షించినప్పటికీ ఇక్కడ రాయబడిన మాట వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును. నిజమే సహోదరులారా, ఒకసారి ఆలోచించండి ఈ మాటలు కొన్ని నిమిషాలు. భూమి మీద ప్రతి జబ్బుకు ఏదో ఒక వైద్యం ఉన్నదండి. అది కిడ్నీ ప్రాబ్లం అయినా, గుండె ప్రాబ్లం అయినా, ఎయిడ్స్ అయినా, క్యాన్సర్ అయినా, ఎంత పెద్ద జబ్బుకైనా మన పట్టణంలోనో పక్క పట్టణంలోనో పక్క దేశంలోనో ప్రతి జబ్బుకు మరి క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, రకరకాలుగా జబ్బులకు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎక్కడ చూడని ఒక రోగం ఉంది. ప్రపంచంలో అందరికీ ఉంది, కానీ దానికి ఎక్కడ మందు లేదు. అదే పాపము. అందుకోసమే పాపానికి ఇక్కడ మరి జబ్బుకు ఇక్కడ మందుందని ఇంతవరకు నేనే కానీ మీరే కానీ మనం ఎవరము ఏ హాస్పిటల్ చూడలేదు, ఎటువంటి వైద్యుని చూడలేదు. ప్రపంచంలో ఎక్కడనో అటువంటి వైద్యుడు లేడు. కానీ ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు మనము జన్మదినము జరుపుకుంటున్న యేసుక్రీస్తు పాపానికి అయిన వైద్యుడు, అనగా పాపానికి మందై ఉన్నాడు. పాపములు తీసివేయుట కోసము యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. ఒకవేళ జబ్బుకు ఎక్కడికో ఒక చోట నీకు బాగా కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఎవరో సహాయం చేస్తే నువ్వు బయటపడవచ్చు. ఏ సమస్యకైనా భూమి మీద మనిషి దానికి ప్రత్యామ్నాయం ఉంది, కానీ మరి పాపానికి ప్రత్యామ్నాయం లేదు. పాపముల నుంచి వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు ప్రపంచమంతా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యేసు ప్రభు ఆయన లోక రక్షకుడై ఉన్నాడు. అందుకోసమే యేసు ఎందుకు అవసరము? ప్రతి మనిషికి అవసరము. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటి ఆ మహిమ అంటే, ఉచితముగా అనుగ్రహించబడిన క్రీస్తు ద్వారా పొందేటటువంటి ఈ మహిమ అనబడిన ఈ రక్షణను పొందలేకపోతున్నారు. కనుక ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది మానవాల్ని రక్షించడానికి, మానవాల్ని ఉద్ధరించడానికి, వారి పాపముల నుంచి పవిత్రపరిచి మరణ అనంతరము కూడా వారికి నిత్య జీవం ఇచ్చి, నరకం నుంచి తప్పించి నిత్య జీవం ఇచ్చుట కోసం యేసు ప్రభు